బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సిఐ నాగరాజు పై మర్డర్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజును అధికారులు సస్పెండ్ చేయగా తాజాగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును సిపి రాజశేఖర్ బాబు స్వయంగా తీసుకున్నారు. ఈ కేసు విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ ను నియమించారు. ఇక లాకప్ డెత్ ఆరోపణలపై విచారణ నేపథ్యంలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాయికృష్ణ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష నాయకులు అతన్ని లాకప్ డెత్ చేసి డెడ్ బాడీని కూడా దొరకకుండా బూడిద చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో కేవలం విజయవాడలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సాయికృష్ణ మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసుపై డీజీపీతో సమావేశమై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విజయవాడ కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. ఎస్ బిందు, ఓవర్ టు యూ. రైట్ ఇంద్రజ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ అంటే రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు మరొక కీలక మలుపు తిరగనుంది. ఈరోజు సిఐ నాగరాజ్ పైన అయితే అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇప్పటికైతే పోలీసుల పరంగా చూసుకుంటే అధికారిక సమాచారం మనకేమీ రావట్లేదు, ఎందుకో తెలియదు. కానీ అయితే ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి విచారణ అధికారిగా దైవ ప్రసాద్ని అయితే నియమించారు. ఈరోజు సాయంత్రం లోపు సిఐ నాగరాజ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం కూడా దీని మీద స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా చర్చించారు. అయితే ముఖ్యంగా నా చేతిలో ఉంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీ పూర్తిగా సాయికృష్ణకి సంబంధించి అంటే మిస్సింగ్ కేసుకి సంబంధించి సిఐ నాగరాజు పైన అయితే కేసు అంటే క్రిమినల్ కేసు నమోదు చేశారు. కొన్ని సెక్షన్స్ మీద తన తల్లి అండ్ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మిస్సింగ్ కేసుని క్రిమినల్ కేసుని నమోదు చేసింది. స్వయంగా ఈ ఎఫ్ఐఆర్ కాపీ తల్లి విజయలక్ష్మి దగ్గర విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెళ్ళి స్వయంగా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని మళ్ళీ ఆవిడకి అందజేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు మార్నింగ్ అయితే ఎఫ్ఐఆర్ కాపీ అందజేసిన కార్యక్రమం కనిపిస్తుంది. అయితే దీంట్లో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద 124 క్లాజ్ 4, 127 క్లాజ్ 6, 103 క్లాజ్ 1 నేపథ్యంలో సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేశారు. సెక్షన్ 238 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేసే నేపథ్యం కనిపిస్తుంది. దైవప్రసాద్ ఎవరైతే విచారణ అధికారిగా నియమించబడినారో దైవప్రసాద్ అయితే ఈ కేసుని విచారణ కొనసాగుతుందంటున్నారు. అయితే దీంట్లో ఈ కేసులో పలు రాజకీయ కోణాలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇటు చూసుకుంటే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ ఎక్కడ సందు దొరికితే ఈ కేసుని తప్పుదోవ పట్టిద్దామనే నేపథ్యంలోనే ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొన్ని ఫోటోలు అనేది రిలీజ్ చేశారు. ఆ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని తేలాయి. ఆ ఫోటోలన్నీ కూడా అదే వ్యక్తి సాయికృష్ణ అనే వ్యక్తి గత నెలలో నవీన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఆ హతమార్చిన నవీన్కి సంబంధించిన ఫోటోలు అవన్నీ ఆ నవీన్ ఫోటోలు పెట్టుకొని సాయికృష్ణ ఫోటోలు అని చెప్పేసి వైసీపీ పూర్తిగా బురద జల్లే నేపథ్యం కనిపిస్తుంది. ఆ ఫోటోలకు సంబంధించి సోషల్ మీడియాలో తన పోస్ట్లో ఎప్పుడైతే వైరల్ చేసుకోవడం జరిగిందో అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోలు సంచలనంగా మారింది. అయితే అది ఎట్టకేలకి అంటే ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఫోటోలు రియలా కాదా అని చూస్తే ఆ ఫోటోలు గత నెలలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి మరణించాడు. సాయికృష్ణ చేతుల మీదగానే నవీన్ రెడ్డి మరణించాడు. ఆ నవీన్ రెడ్డికి సంబంధించిన ఫోటోల్ని వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకొని హడావిడి చేస్తూ ఇది ఖచ్చితంగా మిస్సింగ్ కేసు అయిన ఎవరైతే సాయికృష్ణ ఫోటోలే అని చెప్పేసి పూర్తిగా తప్పుదోవ పట్టించే నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తీవ్ర స్థాయిలో విచారణ జరుగుతుంది. బృందాలుగా కూడా ఈ కేసు మీద అయితే పలు చోట్లకైతే పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే సిఐ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడన్న అంటే కృష్ణలంకలో ఖచ్చితంగా సాయికృష్ణ లేడని అయితే అధికారికంగా ప్రూవ్ అయింది. సాయికృష్ణ సిఐ నాగరాజు ఎప్పుడైతే ఇక్కడ నుండి డ్యూటీస్లో ఎప్పుడైతే ఇక్కడ నుండి కేసుని ఇన్వెస్టిగేట్ అంటే తనకు ఈ సాయికృష్ణ మీద వివిధ గంజాయి కేసులు, పోక్సో కేసులు వంటి 22 కేసులు ఎప్పుడైతే నమోదయ్యాయో సాయికృష్ణ కేసు మీద సిఐ నాగరాజు విచారిస్తుండగా ఈ నేపథ్యంలో సాయికృష్ణ మార్కాపురం వెళ్ళిపోయి మార్కాపురంలో తలదాచుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అక్కడ తలదాచుకుంటున్న సాయికృష్ణ కోసం వెతుకులాడడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి
సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇటు సిఐ నాగరాజు ఫోన్ కాల్ డేటాను కూడా భద్రపరచాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సిపి రాజశేఖర్ బాబు కూడా దీన్ని గట్టిగా పట్టుకొని ఈ కేసుకి సంబంధించి విజయలక్ష్మి అంటే సాయికృష్ణ తల్లి దగ్గర విజయలక్ష్మి దగ్గర ఎఫ్ఐఆర్ కాపీని ఈరోజు పొద్దున్నే ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో పూర్తిగా క్రిమినల్ కేసు నమోదు చేశారు సిఐ నాగరాజ్ మీద. ఈరోజు సాయంత్రం కల్లా అయితే నాగరాజ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు.